సో నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము అయితే గుడికి వెళ్తున్నాం. సో గౌతమ్ ఏం గుడికి వెళ్తున్నాం? రాజ కుబేర స్వామి టెంపుల్. కుబేర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. కాంచీపురం రోడ్ లో వస్తుంది మధ్యలో. సో వెళ్ళి మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. మంచి పొంగు మీద ఉంది. అద్దాలు చూసి ఏదో అనుకోవాలి, హెచ్చులు నేను నెల్లూరు పీపుల్కి హెచ్చులు ఎక్కువ. ఎలా ఉన్నాను కామెంట్ చేయండి. నాకు తెలిసి అందంగా ఉంటాను, బట్ ఆల్సో మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఎలా ఉన్నాను. సో గైస్ ఎండ అయితే అదిరిపోతుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అయితే ధర్మా కూర్చో ఉన్నాడు ఎండకి తట్టుకోలేక. సో ఎండ అయితే అదిరిపోతుంది, అందుకే స్పెట్స్ పెట్టా. మీరు హెచ్చులు అనుకోకండి. అఫ్ కోర్స్ హెచ్చులు ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ఎండ కాబట్టి. మామిడి గుండె ఎలా ఉందో కామెంట్ చేయాలన్నమాట. నా గుండెకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, ఈ బస్ ఇంకా రావాలా. సో ఎండలో అయితే మాడి మస్ అయిపోతున్నాం. సో టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్, కాకపోతే చాలా మందికి తెలియదు, ఇంకా ఫేమస్ కాలేదు. గుడి అయితే ఇదే అనమాట. గుడి అయితే ఇదే, చాలా బాగుంది. మొత్తం ఎలా అనిపించిందా? శివుడిని చూసినప్పుడు పూజ వచ్చి అయితే అస్సలకి లోపల ఉంది. కుబేర స్వామి అని కదా శివుడు బొమ్మ ఉంటది. అసలు గూస్ బంప్స్ వచ్చాయి లోపలికి కదా. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి వచ్చి చూడండి. దీపాలతోటి లైట్స్ ఏముండవు, జస్ట్ దీపాలు ఉంటాయి. చాలా బాగుంది. వాటర్ బాటిల్ కొందామని ఒక షాప్ అయితే వచ్చాం. షాప్కి వస్తే మీరు వచ్చి వాటర్ బాటిల్ తీసుకొని హాజ్మూలా ఉందా అని అడిగాడు. హాజ్మూలా అంటే ఆయనకి అర్థం కాదు, అసలు హాజ్మూలా ఏంటో కూడా తెలియదు ఆయనకి. షాప్ ఆయనకి అర్థం కాక సిగరెట్ అని అడిగాడు. నేను చూస్తే సిగరెట్ తాగే వల్ల కనిపిస్తున్నాడా? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. చూడండి, అదే చిన్నపిల్లడు. షబ్బా ఆటోలు, ఒక్క ఆటో కూడా బుక్ కాలేదు అసలు. ఇన్ని ఎండ కరెక్ట్గా 1 o'clock అవుతుంది టైము. ఎట్ట మధ్యాహ్నం కింద సెగ, పైన ఎండ. అబ్బా ఎందుకులే, తిండి లేదు, ఏమీ లేదు. సో ఈ రోజు వీడియో అయితే ఇంతే అనమాట. సో వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా వెళ్ళి లైక్ చేసేయండి. అండ్ యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టా అయితే ఫాలో అయిపోయింది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.